హలో ఎవ్రీవన్, నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ భవాని. వెల్కమ్ టు మై ఛానల్ కార్తికా క్రియేషన్స్. ఇవాళ మన ఛానల్లో డిష్ వాషర్ రివ్యూ చూపిస్తున్నానండి. మా మదర్ వాళ్ళు రీసెంట్గా డిష్ వాషర్ తీసుకున్నారు. ఇది తీసుకుని ఆల్మోస్ట్ 1.5 మంత్ అవుతుంది. 1.5 మంత్ నుండి దీన్ని కంప్లీట్గా యూస్ చేసిన తర్వాత ఈ రివ్యూ చేసి చెప్తున్నాను. అసలు డిష్ వాషర్ అంటే ఎలా ఉంటుంది, ఎలా పనిచేస్తుంది, సామాన్లు కడగడానికి ఎంత టైం పడుతుంది, అసలు సామాన్లు ఇందులో వదులుతాయా లేదా, ఈ డిష్ వాషర్ కాస్ట్ ఎంత, ఇలా అన్ని విషయాలు ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. మేము తీసుకున్న డిష్ వాషర్ ఫేబర్ కంపెనీదండి. దీని మోడల్ నేమ్ వచ్చేసి FFSD 8PR 14S సిల్వర్ కలర్. ఈ ఫేబర్ కంపెనీ డిష్ వాషర్లో అసలు ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, వాటికి ఎంత టైం పడుతుంది, ఎలా వాష్ చేస్తుందని కంప్లీట్ రివ్యూ ఈ వీడియోలో చెప్తున్నానండి. ముందుగా డిష్ వాషర్ని కంప్లీట్గా చూపించి ఇందులో ఇచ్చిన ప్రోగ్రామ్స్ అండ్ ఫంక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇందులో డిషెస్ పెట్టి అవి ఎలా క్లీన్ అయ్యాయో కూడా చూపిస్తానండి. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. డిష్ వాషర్ తీసుకోవాలనుకునే వాళ్ళకి ఈ రివ్యూ చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా డిష్ వాషర్ ఎలాంటి ఫ్యామిలీకి యూజ్ అవుతుందో చెప్తానండి. డిష్ వాషర్ అనేది జాయింట్ ఫ్యామిలీకి అయితే అస్సలు యూజ్ అవ్వదు. ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీ అనేసరికి పెద్ద డిషెస్లో కుక్ చేయాల్సి వస్తుంది కదా. సో అవి 1-2 పెట్టేసరికి ఫిల్ అయిపోతుంది. సో 2-3 టైమ్స్ లోడ్ చేయాల్సి వస్తుంది. సో డిషెస్ అన్నీ ఒకసారి అవ్వవు, అలాగే చాలా టైం పట్టేస్తుంది కదా. సో బిగ్ ఫ్యామిలీస్కి ఇది యూస్ అవ్వదండి. చిన్న ఫ్యామిలీస్ అంటే 5 to 6 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీస్ లాంటి వాటికైతే ఇది బాగా యూజ్ అవుతుంది. ముందుగా ఈ డిష్ వాషర్ని ఓపెన్ చేస్తే డోర్ ఇలా ఫ్రంట్కి ఓపెన్ అవుతుందండి. ఇందులో మనకి 3 బాస్కెట్స్ ఇచ్చారు. ఫస్ట్ ఇది వచ్చేసి మనకి స్పూన్స్, గరిటెలు, అలాగే నైఫ్స్, ఫోర్క్స్ లాంటివి పెట్టుకోవడానికి అనమాట. అండ్ సెకండ్ బాస్కెట్లో వచ్చేసి మనం గ్లాసెస్, కప్స్, చిన్న బౌల్స్, టీ కప్స్, సాస్ ప్లేట్స్ అలాంటివన్నీ పెట్టుకోవచ్చండి. అండ్ థర్డ్ బాస్కెట్లో వచ్చేసి మనం పెద్ద వెజల్స్ లాంటివి పెట్టుకోవచ్చండి. అంటే కుక్కరు, పాను అలాంటివి పెట్టుకోవచ్చు. అలాగే ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్, డిన్నర్ ప్లేట్స్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు. ఈ బాస్కెట్లో ఫ్రంట్ వచ్చేసి ఇవి ప్లేట్స్ పెట్టుకోవడానికి ఇచ్చేసారండి. అండ్ సెకండ్ వచ్చేసి కూడా ప్లేట్స్ పెట్టుకోవడానికి ఇచ్చారు. కానీ ఇవి అడ్జస్టబుల్ అనమాట. మనకు వద్దనుకుంటే కనుక క్లోజ్ చేసేసుకుని ఇక్కడ పెద్ద వెజల్స్ లాంటివి పెట్టుకోవచ్చు అనమాట. మనకి ఎక్కువ ప్లేట్స్ ఉన్నాయి అనుకుంటే కనుక అవి ఓపెన్ చేసుకుని ప్లేట్స్ అందులో అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు. అలాగే ఈ బాస్కెట్ వచ్చి రిమూవబుల్ అండి. మనం ఈ బాస్కెట్ బయటికి తీసేసుకోవచ్చు. మనం ఏమైనా క్లీన్ చేసుకోవాలనుకున్నా అలాంటప్పుడు ఈ బాస్కెట్ బయటికి తీసేసుకోవచ్చు. వీటికి వీల్స్ ఇచ్చారు. అండ్ ఈ బాస్కెట్ తీసేస్తే మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నది సాల్ట్ ఫిల్ చేసుకోవడానికండి. సాల్ట్ అంటే మనం కుకింగ్లో యూస్ చేసుకునే సాల్ట్ కాదు, డిష్ వాషర్ సాల్ట్. ఈ సాల్ట్ ఎందుకంటే వాటర్ని హార్డ్గా లేకుండా సాఫ్ట్గా చేస్తుందండి. ఇందులో 1/2 kg సాల్ట్ వరకు పడుతుంది. మేము ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు వేసాం, ఇంకా అవ్వలేదు. ఇది ఈజీగా 3 to 4 months వస్తుందని చెప్పారు. మనకి సాల్ట్ అయిపోయినట్టయితే ఈ క్యాప్ మీద ఉన్న సింబల్ మనకి రెడ్ లైట్లో బ్లింక్ అవుతుందండి, అప్పుడు ఫిల్ చేసుకోవాలి. అండ్ దాని పక్కన ఉన్నది వచ్చేసి ఫిల్టర్ అండి. ఇది డస్ట్ ఫిల్టర్. మన గిన్నెల్లో ఏమైనా చెత్త ఉండిపోయినట్టయితే ఈ ఫిల్టర్లోకి వచ్చి అక్యుములేట్ అవుతుంది. సో మనం అదిలో ఓపెన్ చేసుకుని క్లీన్ చేసుకుని మళ్ళీ పెట్టేసుకోవాలన్నమాట. మనం ఇది ఒక ఎవ్రీ 2-3 డేస్కి క్లీన్ చేసుకున్నట్టయితే మంచిది. అండ్ ఇవి వచ్చేసి స్ప్రే ఆర్మ్స్ అండి. ఈ డిష్ వాషర్లో వచ్చేసి 2 స్ప్రే ఆర్మ్స్ ఉంటాయి. మనకి డిషెస్ వాష్ అవ్వడానికి వాటర్ ఇందులోంచే వస్తాయండి. వీటికి హోల్స్ ఉన్నాయి చూసారా, ఇందులోంచే వాటర్ అనేవి ఫాస్ట్గా స్ప్రే అయ్యి మొత్తం అంతా డిష్ వాషర్ బాక్స్ అంతా స్ప్రెడ్ అయ్యి మనకి డిషెస్ అనేవి బాగా వాష్ అవుతాయి అనమాట. ఈ ఫేబర్ డిష్ వాషర్లో అయితే 3D వాష్ ఇచ్చారండి. అంటే ఎక్కడా కూడా గ్యాప్ వదలకుండా వాటర్ అనేది కంప్లీట్గా స్ప్రే అవుతుంది. సో ఆ వాటర్ ఫోర్స్కి వెజల్స్ అనేవి బాగా క్లీన్ అవుతాయి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏమంటే మనం సామాన్ లోడ్ చేసి పెట్టిన తర్వాత ఈ స్ప్రే ఆర్మ్స్ అనేవి ఇవి కంప్లీట్గా తిరిగేటట్టు చూసుకోవాలండి, ఏమి అడ్డు లేకుండా. సో దట్ మనకి వాటర్ అనేది కంప్లీట్గా స్ప్రే అవుతుంది. ఏమైనా అడ్డున్నట్టయితే ఆ ఫ్యాన్స్ తిరగడం ఆగిపోతాయి. మనకి డిష్ వాషర్లో సామాన్లు వేడి వాటర్తో క్లీన్ చేస్తాయండి. హాట్ వాటర్లో డిఫరెంట్ టెంపరేచర్స్లో, అంటే మనం అడ్జస్ట్ చేసుకునే ప్రోగ్రామ్ బట్టి వాటర్ని హీట్ చేసి దాన్ని బట్టి క్లీన్ చేస్తుంది. అందుకే ఈ ఇన్నర్ స్పేస్ అంతా కూడా స్టెయిన్లెస్ స్టీల్తో ఇచ్చారు. మనం డిష్ వాషర్లో ఎలాంటి సామాన్లు పెట్టుకోవచ్చు, ఎలాంటివి పెట్టుకోకూడదు నేను డిషెస్ పెట్టినప్పుడు క్లియర్గా చెప్తానండి. అండ్ తర్వాత ఈ డిష్ వాషర్ డోర్కి వచ్చేసి ఇలా 2 ఇచ్చారండి. ఒకటి రౌండ్ది వచ్చేసి రిన్ సైడ్ వేసుకోవడానికి, అండ్ సెకండ్ వచ్చేసి డిటర్జెంట్ వేసుకోవడానికి. రిన్ సైడ్ ఎందుకంటే మన డిషెస్కి షైనింగ్ రావడం కోసం అండి. అలాగే డిటర్జెంట్ వచ్చేసి మన సామాన్లు జిడ్డుపోయి క్లీన్ అవ్వడానికి. మనం ఈ మిషన్లో నార్మల్గా యూస్ చేసుకునే అంటే సామాన్లు కడుక్కునే విమ్ లిక్విడ్ లాంటివి కానీ సోప్స్ కానీ యూస్ చేయకూడదండి. వీటికంటూ సెపరేట్గా ఉంటాయి. అవి ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ మేము యూస్ చేసేవైతే కనుక మొత్తం ఫినిష్ కంపెనీ వాళ్ళవేనండి. సాల్ట్ కానీ లేకపోతే డిటర్జెంట్ కానీ లేదంటే లిక్విడ్ కానీ 3 కూడా ఫినిష్ కంపెనీవే. మనకి ఫేబర్ కంపెనీ కూడా అవైలబుల్లో ఉన్నాయండి, అవి కూడా యూస్ చేసుకోవచ్చు. మేమైతే రివ్యూస్ చూసి ఫినిష్ కంపెనీ బాగున్నాయి అని చెప్పి ఇవి యూస్ చేస్తున్నాం. ఇంకా ఫార్చ్యూన్ కంపెనీ ఇలా చాలా కంపెనీస్ ఉంటాయండి, మీకు నచ్చిన దాన్ని బట్టి యూస్ చేసుకోవచ్చు. కానీ పక్కా
పక్కా డిష్ వాషర్లో యూస్ చేసుకునేవి మాత్రమే తీసుకోవాలి. మనం డిష్ వాషర్లో డిటర్జెంట్ అయితే రోజు వేసుకోవాలండి. ఎప్పుడు సామాన్లు లోడ్ చేసి పెడతామో అప్పుడైతే డిటర్జెంట్ కంపల్సరీ వేసుకోవాలి. మనకి డిటర్జెంట్ అనేది పౌడర్ రూపంలో వస్తుంది, లేదంటే ఇలా ట్యాబ్లెట్స్ రూపంలో కూడా వస్తుంది. ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. మనం డిష్ వాషర్ ఒకసారి లోడ్ చేసి పెట్టామంటే ఒక ట్యాబ్లెట్ పెట్టుకోవాలండి, లేదా డిటర్జెంట్ పౌడర్ అయితే ఒకసారి వేసుకోవాలి. ఎన్నిసార్లు లోడ్ చేసి పెట్టుకుంటే అన్నిసార్లు ఇది పక్కా వేసుకోవాలి. రిన్ సైడ్ మాత్రం ప్రతిసారి వేయక్కర్లేదండి. ఇందాక మీకు చూపించాను కదా సర్కిల్ షేప్లో ఉంది, అక్కడ ఒకసారి వేసామంటే ఫుల్గా వేస్తే మనకి 1 వీక్ వరకు వస్తుంది. మనకి కంప్లీట్ అయిపోతే కనుక మనకి ఇండికేటర్లో రెడ్ సింబల్ చూపిస్తుందండి. అప్పుడు మనం మళ్ళీ రీఫిల్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ సాల్ట్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మనం అది కూడా ఒకసారి ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. మనకి 3 మంత్స్ వరకు వస్తుంది. ప్రతిసారి ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం ప్రతిసారి లోడ్ చేసి పెట్టినప్పుడు ఓన్లీ డిటర్జెంట్ వేసుకుంటే సరిపోతుందండి. నేను మీకు చెప్పినట్టు డిష్ వాషర్ వర్క్ అవుతున్నప్పుడు మనకి రిన్ సైడ్ కానీ లేదంటే సాల్ట్ కానీ అయిపోతే అది ఆటోమేటిక్గా ఇలా ఇండికేటర్లో రెడ్ సింబల్ కనపడుతుందండి. అప్పుడు మనం పాజ్ చేసి మళ్ళీ అది ఫిల్ చేసి స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది. నాకు ఇక్కడ రిన్ సైడ్ అయిపోయింది, అది ఫిల్ చేసి మళ్ళీ పెడుతున్నాను. ఇక్కడ సర్కిల్ షేప్లో రిన్ సైడ్ అని రాసింది కదండి, అక్కడ ఫిల్ చేసుకోవాలి. ఈ వీడియో మొత్తం కూడా ఒక రోజు తీసింది కదండి, 3-4 డేస్లో తీసింది. ఎందుకంటే ఏవైతే మెయిన్ పాయింట్స్ ఉన్నాయో అవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే మనకి బాగుంటుంది కదా యూస్ చేసుకునే వాళ్ళకి, అందుకని చెప్పి క్లియర్గా చెప్తున్నానండి. మనం వన్స్ ఫిల్ చేసి డోర్ వేసిన తర్వాత మన రెడ్ సింబల్ అనేది పోతుందండి ఇండికేటర్లో, అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిష్ వాషర్ డోర్కి అవుట్ సైడ్ ఉన్న బటన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ బటన్ వచ్చేసి పవర్ బటన్, ఆన్ అండ్ ఆఫ్ బటన్ అనమాట. ఇది ప్రెస్ చేయగానే మనకి డిష్ వాషర్ ఆన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ బటన్ వచ్చేసి లోపల ఉన్న బాస్కెట్స్ కోసం అండి. ఇది డిఫాల్ట్గా 2 బాస్కెట్స్ని సెలెక్ట్ చేసి ఉంచుతుంది. అంటే మనం యూజువల్గా 2 బాస్కెట్లోని సామాన్లు పెడతాం కదా, లేదంటే మీకు ఒక్క దాంట్లోనే సామాన్లు పెట్టుకున్నారనుకోండి, అంటే పైన బాస్కెట్లో ఒకటే పెట్టుకున్నట్టయితే ఓన్లీ పైన బాస్కెట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే పెద్ద సామాన్లోనే ఓన్లీ కింద బాస్కెట్లో పెట్టుకున్నాం అనుకుంటే ఓన్లీ కింద బాస్కెట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు 2 పెట్టుకున్నాం అనుకుంటే కనుక 2 డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంటాయండి. సో అది ప్రెస్ చేసుకోవడానికి సెకండ్ బటన్. అండ్ నెక్స్ట్ బటన్ వచ్చేసి డిలే టైం బటన్ అండి. అంటే మనం ఏదైనా ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసి 1 అవర్ డిలే టైం పెట్టినట్టయితే 1 అవర్ తర్వాత మెషిన్ స్టార్ట్ అవుతుంది. అలా మనకి ఇందులో 24 అవర్స్ డిలే టైం ఇచ్చారండి. అంటే మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు మెషిన్ని లేట్గా స్టార్ట్ చేయాలి, కానీ వచ్చేటప్పటికి సామాన్లు క్లీన్ అయిపోయి ఉండాలనుకునేటప్పుడు మనకి 1 అవర్ కావాలంటే 1 అవర్, లేదంటే 2 అవర్స్ కావాలంటే 2 అవర్స్ డిలే టైం పెట్టుకుని వెళ్ళామంటే అది 1 అవర్ లేదా 2 అవర్స్ తర్వాత మెషిన్ స్టార్ట్ అయ్యి ఆటోమేటిక్గా అది క్లీన్ చేసి మనం వచ్చేసరికి క్లీన్ చేసి ఉంచుతుంది. అది డిలే టైం అంటే. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే 2 బటన్స్కి మధ్యలో లాక్ సింబల్ ఇచ్చారు కదా, ఇది చైల్డ్ లాక్ అండి. అంటే మనకి వన్స్ స్టార్ట్ చేసి పెట్టిన తర్వాత పిల్లలు ఏమైనా నొక్కితే ప్రెస్ అవుతుంది కాబట్టి అలాగే ఏం ప్రెస్ అవ్వకుండా చైల్డ్ లాక్ వేయడానికి ఈ 2 బటన్స్ కలిపి ప్రెస్ చేసినట్టయితే మనకి చైల్డ్ లాక్ అయిపోతుంది. మళ్ళీ అవే 2 బటన్స్ ఒకేసారి ప్రెస్ చేసినట్టయితే మనకి చైల్డ్ లాక్ అనేది రిమూవ్ అయిపోతుందండి. మనం లెఫ్ట్ సైడ్ ఉన్న బటన్స్ చూస్తాం కదా, ఇప్పుడు రైట్ సైడ్ వచ్చేసరికి ఇంకో 3 బటన్స్ ఉంటాయండి. ఫస్ట్ బటన్ వచ్చేసి ప్రోగ్రామ్ బటన్, అండ్ సెకండ్ వచ్చేసి ఫంక్షన్, అండ్ థర్డ్ వచ్చేసి స్టార్ట్ అండ్ పాస్ బటన్. మనకి ఫేవర్ డిష్ వాషర్ లో 8 ప్రోగ్రామ్స్ ఇచ్చారండి, అలాగే 3 ఫంక్షన్స్ ఇచ్చారు. ఈ 8 ప్రోగ్రామ్స్ లో ఫస్ట్ వచ్చేసి ఆటో, తర్వాత ఇంటెన్స్, తర్వాత నార్మల్, ఎకో, గ్లాస్, 90 degrees 90 minutes, ర్యాపిడ్, ప్రీ వాష్. అలాగే ఫంక్షన్స్ వచ్చేసి పవర్ వాష్, ఎక్స్ట్రా డ్రైయింగ్ అండ్ ఎక్స్ప్రెస్. ముందుగా ప్రోగ్రామ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇందులో ఫస్ట్ వచ్చేసి ఆటో ప్రోగ్రామ్ అంటే మనకి డైరెక్ట్గా మెషినే ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట. మనం డిషెస్ని లోడ్ చేసిన దాన్ని బట్టి, దాని వెయిట్ని బట్టి అదే వాటర్ని అలాగే టైంని క్యాలిక్యులేట్ చేసుకుని ఆటోమేటిక్గా తీసుకుంటుంది. మనం ఆటో ప్రోగ్రాంలో ఎటువంటి చేంజెస్ చేయడానికి ఉండదు. ఆటో సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ చేస్తే అదే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటెన్సివ్ అండి. ఇంటెన్సివ్ అంటే మనకి ఎక్కువ జిడ్డుగా ఉన్నట్టయితే లేదంటే ఏదైనా అడుగంటేసినట్టయితే ఈ ఇంటెన్సివ్ వాష్ అనేది పనిచేస్తుంది. ఈ ఇంటెన్సివ్ వాష్లో మనకి వాటర్ అనేది నియర్లీ 70 degrees వరకు హీట్ అయ్యి వాష్ అవుతుందండి. సో దట్ మనకి ఎక్కువ జిడ్డుగా ఉన్నా లేదంటే ఏదైనా మాడినా మనకి బాగా వాష్ అవుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నార్మల్ వాష్ అండి. అంటే మనకి ఎక్కువ జిడ్డుగా లేదు, కొంచెం నార్మల్గా వాష్ చేయాలనుకుంటే ఇది యూజ్ అవుతుంది. ఇది 40 degrees దగ్గర వాటర్ హీట్ అయ్యి మనకి క్లీన్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎకో. యాక్చువల్గా మనం డిష్ వాషర్ స్టార్ట్ చేయగానే మనకి డిఫాల్ట్గా ఎకో ఉంటుందండి. ఎక్కువ అంటే మనకి కరెంట్ తక్కువగా కాలుతుంది, అలాగే వాటర్ కూడా తక్కువగా యూస్ చేస్తుంది, కానీ కొంచెం దీనికి టైం అనేది ఎక్కువ పడుతుందండి. అండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి గ్లాస్ ఐటమ్ కోసం అండి. ఓన్లీ గ్లాస్ ఐటమ్ పెట్టుకున్నప్పుడు మనకి ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి 90 degrees 90 minutes అండి. 90 degrees అంటే హైయెస్ట్ మనకి డిష్ వాషర్లో. మనకి ఎక్స్ట్రా హైజీన్గా కావాలి, ఎక్కువ వాష్ కావాలనుకున్నప్పుడు ఇందులో చేసుకోవచ్చు. అంటే చిన్నపిల్లలకి యూజ్ చేసే పాలు చేసే బాటిల్ లాంటివి మనకి ఎక్స్ట్రా క్లీన్గా కావాలి కదా, అలాంటప్పుడు ఈ ఆప్షన్ బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి
వచ్చేసి ర్యాపిడ్ వాష్ అండి. ఇది ఓన్లీ 30 minutesలో వాష్ చేసి మనకు సామాన్లు క్లీన్ చేసి ఇచ్చేస్తుంది. ఈ ర్యాపిడ్ వాష్లో మనకి సామాన్లు డ్రై అవ్వండి, ఎందుకంటే మనకు ఒక 1/2 hourలో క్లీన్ చేసి ఇస్తుంది కాబట్టి డ్రై ఆప్షన్ ఉండదు ఇందులో. మిగతా అన్ని ప్రోగ్రామ్స్ కూడా మనకు ఆటోమేటిక్గా డ్రై అయిపోయి వస్తాయి సామాన్లు బయటికి. అండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి ప్రీ వాష్ అండి. ప్రీ వాష్ అంటే మనకి 15 minutes పాటు సామాన్ని సోక్ చేసి ఉంచుతుంది అనమాట. సో ముందుగా ఈ ప్రీ వాష్ సెలెక్ట్ చేసుకుని 15 minutes సోక్ అయిన తర్వాత మనం ఏదైనా ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆ ప్రోగ్రాంలోకి సెలెక్ట్ అవుతుంది. ఏదైనా సామాన్లు నానబెట్టుకుని తర్వాత కడుక్కోవాలంటే ప్రీ వాష్ అనేది యూజ్ అవుతుందండి. సో ఈ 8 ప్రోగ్రామ్స్ ఇచ్చారండి ఈ డిష్ వాషర్లో అయితే. అండ్ నెక్స్ట్ ఫంక్షన్స్ దగ్గరికి వచ్చేసరికి మనకి 3 functions ఇచ్చారండి. అందులో ఫస్ట్ది వచ్చేసి పవర్ వాష్. పవర్ వాష్ అంటే ఏం లేదండి, మనం కొంచెం పెద్ద వెజల్స్ పెట్టుకున్నాం, అవి బాగా జిడ్డుగా ఉన్నాయి, లేదంటే అడుగంటిని, అలాంటి వాటికి పవర్ వాష్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది సెలెక్ట్ చేసుకుంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుని బాగా క్లీన్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి ఎక్స్ట్రా డ్రైయింగ్ అండి. మనకి మామూలుగానే సామాన్లు ఏ ప్రోగ్రాంలో పెట్టినా మనకి డ్రై అయి వస్తాయి, కానీ కొంచెం టైం పడుతుంది. అంటే వాష్ చేసిన 1/2 hour 1 hour అలా వదిలేసామంటే మనకి డ్రై అయ్యి ఉంటాయండి కంప్లీట్గా. లేదు మనకి రెడీ టు సర్వ్, వెంటనే సర్వ్ చేసుకోవాలి, వెంటనే ఆ సామాన్లు యూస్ చేసుకోవాలనుకుంటే కనుక ఎక్స్ట్రా డ్రైయింగ్లో పెట్టుకుంటే మనకి కంప్లీట్గా డ్రై అయిపోయి వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్రెస్ ఫంక్షన్ అండి. ఇదేంటంటే మనకి ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఇంకొంచెం టైం తక్కువలో అయిపోవాలంటే ఎక్స్ప్రెస్ ఫంక్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకి టైం అనేది కట్ అవుతుంది. అంటే మనకి ప్రోగ్రాంలో యాక్చువల్గా ఇచ్చిన టైం కన్నా మనకి టైంని కొంచెం ముందుకు జరిపి మనకి ఫాస్ట్గా ఎక్స్ప్రెస్గా వాష్ చేసి ఇస్తుంది అనమాట. మీకు ఎగ్జాంపుల్గా ఒకటి చూపిస్తానండి. మనం స్టార్ట్ చేయగానే మనకి డిఫాల్ట్గా ఎకోలో ఉంటుంది కదా, సో ఎకో ప్రోగ్రాంలో మీకు చూపిస్తాను. మనకి ఎకోలో 3 hours 15 minutes డిఫాల్ట్ టైం ఉంటుంది. సో మనం ఎక్స్ప్రెస్ వాష్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకి 2 hours 30 minutesలో మనకి టైం కట్ అయ్యి 2 hours 30 minutesలో మనకి అయిపోతుంది. సో అది ఎక్స్ప్రెస్ బటన్ ఫంక్షన్ ఒక యూజ్ అనమాట. అంతేనండి, ప్రోగ్రామ్స్ అండ్ ఫంక్షన్స్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను మీకు నేను. అండ్ మనకి డిష్ వాషర్కి ఇన్లెట్ అండ్ అవుట్లెట్ వాటర్ యూనిట్స్ ఉంటాయి. ఇన్లెట్ వాటర్లో మనకి నార్మల్ వాటర్ వెళ్తుందండి, లోపలికి వెళ్ళాక హీట్ అయ్యి మనకి డిషెస్ అనేవి వాష్ అవుతాయి. మీరు ఈ డిష్ వాషర్ని కిచెన్లో కూడా పెట్టేసుకోవచ్చు అండి. మీకు ప్లేస్ కొత్తగా కిచెన్ బిల్డ్ చేసుకున్న వాళ్ళు అయితే డిష్ వాషర్ని కిచెన్లో కూడా పెట్టేసుకోవచ్చు. మా మదర్ వాళ్ళు ఏంటంటే కిచెన్లో ప్లేస్ లేక బయట పెట్టించుకున్నారండి డిష్ వాషర్ని. డిష్ వాషర్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సో ఇప్పుడు ఇందులో డిషెస్ పెట్టి చూపిస్తానండి. ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఫస్ట్ ట్రేలో వచ్చేసి స్పూన్లు, ఫోర్క్లు, గరిటెలు లాంటివి పెట్టుకోవాలి. ఏదైనా కానీ బోర్లించి పెట్టుకోవాలండి. ఇందులో స్పూన్లు లాంటివి అయితే మనకి స్టాండ్ ఇచ్చారు కాబట్టి సైడ్కైనా పెట్టుకోవచ్చు, లేదంటే బోర్లించి అయినా పెట్టుకోవచ్చు. ఈ డిష్ వాషర్లో ఏ సామాన్లు అయినా కానీ ఖచ్చితంగా బోర్లించి పెట్టుకోవాలండి. పైకి పెట్టుకున్నట్టయితే మనకి వాష్ అయ్యి మళ్ళీ ఆ వాటర్ అనేది అందులో ఉండిపోతుంది, అందుకని ఖచ్చితంగా బోర్లించి పెట్టుకోవాలి. అండ్ సెకండ్ ట్రేలో నేను ఇక్కడ గ్లాసెస్ అండ్ చిన్న చిన్న గిన్నెలు లాంటివి పెట్టుకున్నానండి. టీ గిన్నెలు, పాల గిన్నెలు, పెరుగు గిన్నెలు లాంటివి పెట్టుకోవచ్చు ఇందులో. కానీ ఇందులో ఏ సామాన్లు పెట్టుకున్నా కానీ వేస్ట్ తుక్కు లాంటివి తీసేసుకుని పెట్టుకోవాలండి. అన్నం మెతుకులు లాంటివి ఏమీ వెళ్ళకూడదు. అండ్ టీ గిన్నెలు పెట్టుకుంటున్నప్పుడు కూడా అందులో టీ పొడి లాంటివి కూడా ఏమి ఉండకుండా చూసుకోండి. టీ పొడి వేస్ట్ ఉంటుంది కదా, అది కూడా ఏమి ఉండకూడదు. అండ్ పెరుగు గిన్నె, పాల గిన్నె పెట్టుకున్నప్పుడు కూడా వాటికి చుట్టూ ఉన్న అంటే కొంచెం మేగడలా ఉంటుంది కదా గట్టిగా అయిపోయి, అవి ఒకసారి క్లీన్ చేసి పెట్టుకోండి. సో దట్ మనకి అడ్డుపడకుండా ఉంటాయి. వాష్ అయిపోతుంది కానీ అవి కొంచెం క్లీన్ చేసి పెట్టుకున్నట్టయితే జిడ్డు అనేది త్వరగా వదులుతుంది. అండ్ ఈ డిష్ వాషర్లో ప్లాస్టిక్ ఐటెం పెట్టుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా డిష్ వాషర్ సేఫ్ అయి ఉండాలండి, లేదంటే పెట్టుకున్నట్టయితే అది వేడికి కరిగిపోతాయి. మనకి ప్లాస్టిక్ ఐటమ్ వెనకాల డిష్ వాషర్ సేఫ్ అనే నేమ్ ఉంటుందండి, అలాంటప్పుడే యూస్ చేసుకోవాలి, లేదంటే ప్లాస్టిక్ డిష్ వాషర్లో మంచిది కాదు. వేడి వాటర్తో వాష్ అవ్వడం వల్ల మెల్ట్ అయిపోతుంది. ఇక్కడ జస్ట్ పాలగిన్నెలు లాంటివి ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నానండి. ఇలా డైరెక్ట్గా పెట్టేసుకోకుండా ఒకసారి ఆ లేయర్ లాంటిది ఒకసారి వాటర్తో వాష్ చేసి తీసేసిన తర్వాత ఆ గిన్నె డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. ఎక్కువ వాష్ చేయకుండా ఆ లేయర్ తీసుకుని పెట్టుకుంటే మంచిదండి. అండ్ థర్డ్ బాస్కెట్లో నేను పెద్ద సామాన్లు లాంటివి అలాగే ప్లేట్స్ లాంటివి పెట్టుకున్నాను. అంటే రైస్ కుక్ చేసిన కుక్కర్ పెట్టుకున్నానండి. ఎప్పుడు రైస్ కుక్కర్ పెట్టుకున్నప్పుడు దాని క్యాప్ కొన్న గ్యాస్ కట్ తీసేసి పెట్టుకోవాలి. అలాగే ఒక పాన్ పెట్టుకున్నాను, అలాగే కర్రీ వండిన ఒక బాండి పెట్టుకున్నాను. ఈ సామాన్లన్నీ చూడండి ఫుల్గా ఆయిల్గా అలాగే జిడ్డుగా ఉన్నాయి. ఎటువంటి క్లీనింగ్ చేయలేదు, జస్ట్ పాల గిన్నె, పెరుగు గిన్నె లాంటివి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మిగతావన్నీ అలా పెట్టేసుకుంటే యాజ్ ఇట్ ఈస్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. అండ్ ఇందులో ప్లేట్స్ లాంటివి కూడా పెట్టుకున్నాను. ఈ సామాన్లన్నీ చూసి ఏమనుకోకండి, జస్ట్ రెగ్యులర్గా యూస్ చేసే సామాన్లే, మేము ఎలాగైతే యూస్ చేసుకుంటామో ఆ సామాన్లే పెడుతున్నాను. సో మీరు సామాన్లన్నీ చూసారు కదా ఎంత జిడ్డుగా ఎలా ఉన్నాయో. సో వాష్ అయిన తర్వాత ఎలా ఉన్నాయో కూడా చూపిస్తాను. వన్స్ ఇలా సామాన్లన్నీ పెట్టేసుకున్న తర్వాత ఈ స్ప్రే ఆర్మ్స్ అనేవి కంప్లీట్గా తిరుగుతున్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి, కింద పైన కూడా. సో
సో ఏదైనా వెజల్ తగిలి అవి ఆగిపోతే కనుక దానికి అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా డిషెస్ అన్నీ కూడా లోడ్ చేసుకున్న తర్వాత డోర్ క్లోజ్ చేసుకుని పవర్ బటన్ ఆన్ చేసుకున్న తర్వాత మనకి డిఫాల్ట్గా ఎకో ప్రోగ్రామ్ ఉంటుందండి. మనం ఇది చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రోగ్రాంలో 1 by 1 ప్రెస్ చేసుకుంటూ ఉంటే మనకి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ మారుతాయి. సో నేను ఇక్కడ ఆటో ప్రోగ్రాంలో పెడుతున్నానండి. ఆటో ప్రోగ్రాంలో మనకి లోడ్ బట్టి సో ఆటోగా అది తీసుకుంటుంది. 2 hours 30 minutes ఉంటుంది ఆటో ప్రోగ్రామ్. సో అది సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్నట్టయితే మనకి వెజల్స్ అనేవి చాలా బాగా వాష్ అవుతాయి. మీకు ఆటో ప్రోగ్రామ్ వద్దనుకుంటే మీరు మాన్యువల్గా మీకు కావాల్సిన ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవచ్చండి. సో మనకి టైం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం వెజల్స్ అన్నీ ఎలా వాష్ అయి ఉన్నాయో. మనకి డిషెస్ క్లీన్ అయిపోయిన తర్వాత వెంటనే క్యాప్ తీసినట్టయితే మనకి ఆవిరి కింద వస్తాయండి. ఎందుకంటే మనకి వేడి వాటర్తో క్లీన్ అవ్వడం వల్ల మనకి కంప్లీట్గా డ్రై అయిపోయి వస్తాయి. మీరు 1/2 hour 1 hour వదిలేసారంటే కంప్లీట్గా డ్రై అయిపోతాయి. లేదు వెంటనే తీసుకున్నట్టయితే కొంచెం తడి అయితే ఉంటుంది. స్పూన్లు గరిటలన్నీ చూసారా ఎంత బాగా క్లీన్ అయిపోయాయో, ఎక్కడ జిడ్డు అనేది లేకుండా చాలా బాగా క్లీన్ అయినాయి కదా. అండ్ నెక్స్ట్ బాస్కెట్ చూద్దామండి. ఇందులో మనం టీ గిన్నె పెట్టుకున్నాం కదా, సైడ్ అంతా కొంచెం మాడి ఉంది. సో అది చూడండి ఎంత కంప్లీట్గా క్లీన్ అయిపోయి ఎంత నీట్గా ఉన్నాయో. ఈ బాస్కెట్లోనే మనం కాఫీ కప్స్, టీ కప్స్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు. మేము గ్లాసెస్ ఎక్కువ యూస్ చేస్తాం కాబట్టి గ్లాసెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ చూడండి ప్రతి గిన్నె కూడా ఎంత నీట్గా క్లీన్ అయిపోయి ఉందో. అండ్ తర్వాత బాస్కెట్కి వద్దామండి. ఇందులో పెద్ద వెజల్స్ అన్ని పెట్టుకున్నాం కదా, కుక్కర్ క్యాప్స్, పాన్స్, బాండీస్ అన్నీ ఎలా వాష్ అయినాయో, ఎలా క్లీన్ అయ్యాయో ఒకసారి మీరే చూడండి. ఎటువంటి జిడ్డు లేకుండా చాలా బాగా క్లీన్ అయ్యాయి కదా. అండ్ ఈ పాల గిన్నె కూడా చూడండి ఎటువంటి జిడ్డు లేకుండా చాలా బాగా క్లీన్ అయిపోయింది. అండ్ ప్లేట్స్ కూడా చాలా బాగా క్లీన్ అయిపోతాయండి. అండ్ ఇది వచ్చేసి రైస్ కుక్కర్ కూడా చూడండి చాలా బాగా క్లీన్ అయిపోయింది. అండ్ మీకు చెప్పలేదు కదండి, ఈ డిష్ వాషర్ వచ్చేసి మేము అమెజాన్లో తీసుకున్నాం. అమెజాన్లో మాకు ఇది 43,000 పడింది విత్ 1 year వారంటీ అనమాట. నేను ఇక్కడ చూపిస్తున్న వెజల్స్ వచ్చేసి వేరే రోజు పెట్టినవండి. అవి కూడా ఎలా క్లీన్ అయ్యాయో ఒకసారి మీకు చూపిస్తున్నాను. ఈ సెకండ్ ట్రేలో మేము కప్స్ లాంటివి కూడా పెట్టాము, ఒకసారి చూడండి తెలుస్తుంది మీకు. అండ్ ఈ డిష్ వాషర్లో ఎటువంటి సామాన్లు యూస్ చేయకూడదు అనేది కూడా చెప్తాను అన్నాను కదా. ఇందులో అల్యూమినియం, కాపర్, ఐరన్ లాంటి సామాన్లు యూస్ చేయకూడదండి. అలాంటివి యూస్ చేసినట్టయితే మనకి వేడి వాటర్ వల్ల వాష్ అవ్వడం వల్ల ఇలా బ్లాక్గా అయిపోతాయి. స్టెయిన్లెస్ స్టీల్ అయితే కంప్లీట్గా యూస్ చేసుకోవచ్చు. అలాగే ప్లాస్టిక్ అయితే డిష్ వాషర్ సేఫ్ ఉన్నవి యూస్ చేసుకోండి. ఇంకా గ్లాస్ ఐటమ్ యూస్ చేసుకోవచ్చు, పింగాణి యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా సామాన్లు మనకి డౌట్ ఉన్నాయి, ఇవి పెట్టుకోవాలా పెట్టుకోవద్దా అనుకుంటే ఒకసారి గూగుల్ చేసుకుని చెక్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక అల్యూమినియం కుక్కర్ పెట్టి చూపించానండి మీకు. ఇక్కడ ఇలా అల్యూమినియం కుక్కర్ పెట్టినట్టయితే మనకి ఇలా బ్లాక్ వచ్చేస్తాయి. అల్యూమినియం కానీ కాపర్ కానీ పెట్టినట్టయితే పెట్టుకోవచ్చు, కానీ ఇలా బ్లాక్గా అయిపోతాయి. సో ఇదేనండి ఫేబర్ డిష్ వాషర్ యొక్క కంప్లీట్ రివ్యూ. మాకైతే కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఉందండి ఈ డిష్ వాషర్ తీసుకున్నందుకు. ఎందుకంటే చాలా బాగా పనిచేస్తుంది, అలాగే వెజల్స్ కూడా చాలా బాగా క్లీన్ అవుతున్నాయి. అండ్ నాకు తెలిసిన అన్ని పాయింట్స్ కూడా ఈ రివ్యూలో కవర్ చేశానండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి కమెంట్ చేయండి. ఈ రివ్యూ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.